ఉన్న వాళ్ళు నిన్ను మోటివేట్ చేయాలని మా కాకమ్మని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత నీ ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో ఒక్కసారి బాల్ పట్టుకోమ్మా దీపిక. ఈ దీపిక పడుకోన అవుతుంది అని పడుకోనాము నేను కోరుకుంటున్నాను అని నీ ఫ్యూచర్ చెప్పాలి. ఓకే ప్లీజ్ దయచేసి. కాకమ్మ తన ఫ్యూచర్ లో ఏమవబోతుందో ఒక బొమ్మ చూపించమ్మా. ఓ వావ్, ఫ్యూచర్ గురించి ఏం చెప్పింది? నాకే మతి తిరిగిపోతుంది. ఒక్కసారి నీ ఫ్యూచర్ నీకు చూపించిన. ఇంత అందంగా నేను అవ్వబోతున్నానా? ఇంత అందంగా ఉంటావు ఆల్రెడీ దీపిక. ఇవన్నీ కాకుండా నిన్ను చూడంగానే సౌందర్య గారు గుర్తుకొచ్చారు. ఆ బొట్టు, ద వే యూ డ్రెస్, నువ్వు అంటే పాపం సౌందర్య గారు నీలాగా మాట్లాడలేకపోయారులే కానీ బట్ ద వే యూ లుక్ సో ట్రెడిషనల్. అంటే ఐ ఫీల్ లైక్ యు ఆర్ టెలివిజన్ సౌందర్య ఫర్ 100%. నాకెందుకో లైక్ చాలా పోలికలు కనిపిస్తున్నాయి మీకు. మనకి సౌందర్యం వచ్చేసింది, మనం చూసుకోవట్లేదు, మన పక్కనే తిరుగుతుంది. సో ప్లీజ్ దయచేసి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అండ్ పీపుల్ హూ రియలీ వాంట్ టు మోటివేట్ దీపికా రంగరాజు, ప్లీజ్ కాల్ హర్. నెక్స్ట్ మూవీ వెంకీ గారితో సైన్ చేస్తాను. ఇప్పుడు మిమ్మల్ని ఒక 2 minutes బ్రేక్ ఇస్తాను. నేను సంజయ్ గారి దగ్గరికి వెళ్ళాలి. సంజయ్ గారు, ఐ థింక్ మనం వీ లివ్ ఇన్ అ వెరీ పేట్రియార్కల్ సొసైటీ. అంటే మన పేరెంట్స్, ఫాదర్స్ ఎస్పెషలీ ఏదైనా ఒకటి చేస్తే అదే బ్యూటిఫుల్, ఇది బ్యూటిఫుల్ కాదు అని, అంటే అబ్బాయిలు ఇదే చేయాలి, అమ్మాయిలు ఇదే చేయాలి, అమ్మాయిలు వంట చేయాలి, అబ్బాయిలు చేయకూడదు, ఇలాంటి చాలా మీరు చిన్నప్పటి నుంచి వినుంటారు. బికాజ్ ఐ థింక్ నా జనరేషన్కే ఐ వాజ్ సపోజ్ టు బీ ఇన్ ద కిచెన్, మై బ్రదర్ వాజ్ నాట్ అలౌడ్ టు డూ ఎనీ కిచెన్ వర్క్. అబ్బాయిలకి ఎప్పుడు అబ్బాయి చేస్తే కుదరదు అన్నట్టు చెప్తారు కదా. సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ ఫేస్డ్ యాజ్ అ షెఫ్, యాజ్ అ ప్యాషనేట్ పర్సన్ హూ లైక్స్ టు కుక్, వాట్ ఆల్ డిడ్ యూ ఫేస్ ఇన్ యువర్ లైఫ్? ఐ రియలీ వాంట్ టు నో. అంటే చాలా హర్ట్ఫుల్. అంటే చిన్నప్పుడైనా ఇప్పుడైనా కొంతమంది ఫ్రెండ్స్ని పోగొట్టేసుకున్నాను నా కుకింగ్ వల్ల. చిన్నప్పుడు ఏమయ్యేదంటే మేము అందరం క్రికెట్ ఆడుతుంటే అమ్మాయిలందరూ చిన్న కుకింగ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళందరూ కూడా తెలుసు నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టమని. ఒక 10 మంది అమ్మాయిలు వచ్చి ఇలా నుంచొని ఇలా పిలిచేవాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉంటే. నేను ఇంకా అటు ఇటు కాదనేసి అమ్మాయిలు అంతమంది వచ్చారు కదా, మళ్ళీ కుకింగ్ వాళ్ళతో పాటు వంట చేయాలి అని చెప్పి వెళ్ళేవాడిని. అప్పుడు అబ్బాయిలు నన్ను హేట్ చేసి కొంతమంది ఫ్రెండ్షిప్ కూడా పోగొట్టుకున్నాను. కానీ ఎంత సిల్లీగా ఉంటారంటే పెద్దగా అయిన తర్వాత, నేను ఒక పెద్ద షెఫ్ అయిన తర్వాత కూడా నా ఫ్రెండ్స్ కొంతమంది మాట్లాడడం మానేశారు. ఏంటి ఎందుకు అంటే, నువ్వు చిన్నప్పుడు ఓకే ఫ్రెండ్, నువ్వు మంచి, మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, బెడ్రూమ్లో కూడా మా వైఫ్తో పాటు నువ్వు ఉండి బెడ్ షేర్ చేయాల్సి వస్తుందని నాతోటి ఫ్రెండ్షిప్ మానేశారు. అంటే ఏంటంటే వాళ్ళు ఇలా మీరు ఐప్యాడ్ పెట్టుకున్నారు కదా, వాళ్ళ వైఫ్స్ అందరూ బెడ్రూమ్లో ఆ మంచం మీద ఉండి నా వీడియోలు చూస్తున్నారంట. అట్లా ఫ్రెండ్షిప్ పోగొట్టుకున్నాను. అది డార్క్, ఇట్స్ ఎ డార్క్ హ్యూమర్. బట్ ఐల్ టెల్ యూ వాట్, అకార్డింగ్ టు దెమ్ దే ఆర్ వెరీ జెలస్ ఆఫ్ యూ సార్. లైక్ 10 మంది అమ్మాయిలు వచ్చి మిమ్మల్ని క్రికెట్ గ్రౌండ్ నుంచి తీసుకెళ్ళిపోతుంటే జెలసీ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీరు ఇంత ఫేమస్ అయిపోయారు. థర్డ్ థింగ్, వాళ్ళకి రానిది మీరు చేస్తున్నారు. అండ్ ఐ ఫీల్ లైక్ మీరు వాళ్ళందరిలాగా కాదు, యు ఆర్ వెరీ డిఫరెంట్. కాబట్టి వెన్ సమ్మన్ ఈస్ వెరీ డిఫరెంట్, పీపుల్ థింక్ ఇట్ ఈస్ రాంగ్. సో డిఫరెన్స్ ని అర్థం చేసుకోలేరు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ బెడ్రూమ్ వాళ్ళ వైఫ్ తో ఉంది మీరే కాబట్టి నోబడీ కెన్ బీట్ యు. ఐ ఫీల్ లైక్ మీరు యాక్చువల్లీ బెడ్రూమ్ లో వాళ్ళ వైఫ్ ఫోన్ లో వీడియోస్ లోనే ఉంటారు. వీడియో కాల్ లో ఉంటేనే తప్పు, వీడియోస్ లో ఉంటే తప్పు కాదు. ఫ్రెండ్ కి మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను వీడియోలో ఉంటానప్ప, నా వీడియో అరే వాళ్ళు నా వీడియోస్ చూస్తున్నారా, నేను వీడియో కాల్ చేయాలి అని చెప్పాలి సార్. బట్ ఐ థింక్ యూ మేడ్ అ వెరీ సీరియస్ స్టేట్మెంట్ అండ్ మేడ్ ఇట్ ఫనీ. అండ్ ఇవన్నీ కాకుండా సార్, మీరు కుకింగ్ వల్ల ఐ థింక్ వాళ్ళందరినీ పోగొట్టుకున్నాం, మేము సంపాదించుకున్నాం మిమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ యూ అండ్ డూయింగ్ యూ. అండ్ ఆయన దీపికా గారు చెప్పినట్టు ఆయన వీడియో కాల్లో లేరు, వీడియోస్లో ఉంటున్నారు. ఆయన వంట నేర్పిస్తున్నారు. వంట చూడండి, కడుపులో మంట పెట్టకండి, ఓకేనా?